రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా పాల కల్తీ వ్యవహారంలోని బాధితులను పరామర్శించారు. ఇక దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోతుంది. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈరోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్య పరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు.